గొడవకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. సో, సువాహలో ప్యాట్రన్‌గా ఫార్మ్ అవుతుంది. భువహలో నెబ్యులస్‌గా ఫార్మ్ అవుతుంది. భూలో నీకు యాక్చువల్‌గా పర్సీవ్ చేయటానికి, కాగ్నైజ్ చేయటానికి, ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. నీ యొక్క సెన్సెస్‌తో. సో, ఈ ప్రాసెస్‌లో సటిల్ థింగ్ గ్రాస్ కింద కన్వర్ట్ అవుతోంది. గుర్తుంచుకోవాల్సిందది. ఎప్పుడైతే ఒక సటిల్ థింగ్ గ్రాస్‌గా మారుతోందో లిమిటేషన్స్ పెరుగుతూ ఉంటాయి. లిమిటేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఘన పదార్థం పెట్టామంటే అది ఆక్సిజన్ ప్లేస్‌లోనే ఉంటుంది. అదే ఘన పదార్థం ద్రవ రూపంలో ఉంటే కిందంతా వెళ్ళగలదు. అదే ద్రవ పదార్థం వాయు రూపంలో ఉంటే రూమంతా వ్యాపించగలదు. సో, లిమిటేషన్స్ మాట. సో, సటిల్‌నెస్‌కెళ్ళిన కొద్దీ, సూక్ష్మతత్వానికెళ్ళిన కొద్దీ లిమిటేషన్స్ తగ్గుతూ ఉంటాయి. స్థూలతత్వానికిలో వెళ్తున్న వైపు వెళ్తున్న కొద్దీ లిమిటేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే సువలో కంటే భువలో లిమిటేషన్స్ ఎక్కువ. భువ కంటే భూలో లిమిటేషన్స్ ఎక్కువ. అలాగే సువ కంటే భువలో ఉన్నది క్రాసు. భువతో పోల్చుకుంటే భూలో ఉన్నది ఇంకో క్రాసు. ఈ 3 స్ సువ, భువ, భూ అనేవి కూడా మళ్ళా ఏదో వేరే వేరే అనుకోద్దు. ఇదంతా దేని నుండి ఫార్మ్ అవుతోంది? అల్టిమేట్ సత్యం నుండి ఏర్పడుతోంది ఇవన్నీ. ఏ ప్రాసెస్‌లో? మానిఫెస్టేషన్ ప్రాసెస్‌లో. మానిఫెస్టేషన్ అనంగానే 4 మాటలు గుర్తుంచుకోవాలని జెప్పాను. ఒకటి ఎనర్జీ రిసీడ్ అవ్వటం. తర్వాత రిసీడ్ అవుతుంది డిఫరెంట్ ఫేజెస్‌లో అక్యుములేట్ అవ్వటం. ఈ అక్యుములేట్ అయినవి ఇంటిగ్రేట్ అవ్వటం ఒక యూనిట్ కింద. ఆ యూనిట్ ఆర్గనైజ్ అవ్వటం ఒక వ్యవస్థ కింద ఏర్పడటం. ఇది మానిఫెస్టేషన్ ప్రాసెస్. ఈ మానిఫెస్టేషన్ ప్రాసెస్‌లో అసోసియేట్ అండర్ కరెంట్‌గా ఉండేది ట్రాన్స్‌మ్యూటేషన్ అనే ఫినామినా. సో, ఫినామినా అనే పదం కూడా ఇక్కడ వాడకూడదు. ఫినామినా అనేదేమో ఎక్సిస్టెన్స్‌కి సంబంధించిన పదం. క్రియేషన్‌కి సంబంధించిన పదం కాదు. నెక్స్ట్. అందుకని క్రియేషన్‌లో ఏం చెప్తామంటే ఆర్డైన్డ్ థింగ్ అని చెప్తుంటారు. ఆర్డైన్డ్ అంటే అది అలా జరగాలుంది కాబట్టి అది జరిగింది. సో, ఎవ్రీథింగ్ ఎలాగైతే విత్తనంలో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ చెట్టుకు సంబంధించింది. అలాగా ఈ సత్యంలో కంప్లీట్ ఈ క్రియేషను, ఎక్సిస్టెన్స్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఆర్డైన్డ్ అండ్ హ్యాపెనింగ్ లైక్ థట్. రైట్. సో, ఇప్పుడు ఈ ప్యాట్రను, నెబ్యులస్సు, యాక్చువలు. ఇంటికి ప్లాన్ గీస్తారు. ఇప్పుడు మొదట ఎలా ఉంటుంది ప్లాను? నీ మైండ్‌లో ఏదో ఉంటుంది. అది పేపర్ మీద గీస్తావు. ఇది ప్యాట్రన్. తర్వాత ఇల్లు కడుతున్నప్పుడు అది నెబ్యులస్ రూపం సంతరించుకుంటుంది. అంటే ఇంక పూర్తిగా డీటెయిల్‌గా నీకు ఆ ఇల్లు ఎలా ఉంటుందని తెలీదు. కానీ ఆ నెబ్యులస్ రూపం కనబడుతుంది. కంప్లీట్ ఇల్లు అది తయారైన తర్వాత యాక్చువల్‌గా కనబడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనిషి ఈ ఏవైతే శుక్రకణం, అండం కలుస్తాయో వాటిలో ప్యాటర్న్ రూపంలో ఆ మనిషి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అదే మన డీఎన్ఏ రూపంలో, క్రోమోజోమ్‌లో లోపల ఉందంటారు కదా! ఉందనుకోండి. ఆ ఇన్ అది ఫీటస్ కింద మారినప్పుడు నెబ్యులస్ స్టేజ్‌లో ఉంది. ఫీటస్‌లో క్లారిటీ ఉండదు. కానీ కొంచెం కొంచెం అన్నీ కనబడుతుంటాయి. సో, ఫుల్లీ గ్రోన్ అయిన తర్వాత మానిఫెస్ట్ అయిన తర్వాత అది బాయో, గర్ల్, చైల్డ్ కింద మారుతుంది. ఇది యాక్చువల్ అన్నమాట. నెక్స్ట్ ఈ భూర్భువస్వాన్ని ఒకటి 7 ప్లేన్స్ కింద విడగొట్టొచ్చు. 7 ప్లేన్స్. 7 ప్లేన్స్ ఇలా జోన్స్‌కి ఏమిటయ్యా అంటే, అక్కడ గవర్నింగ్ చేసే లాస్ డిఫరెంట్‌గా ఉండటం వల్ల నువ్వు ఇలాగ ఐడెంటిఫై చేస్తున్నావు. అంతేగాని మధ్యలో ఏదో అడ్డుగోడలున్నాయని అనుకోవద్దు. ఇట్స్ ఎ కంటిన్యూటీ. ఏర్పడలో కంటిన్యూటీ. అయితే క్రియేషన్‌కి, ఎక్సిస్టెన్స్‌కి మధ్యలో రింగ్ పాస్‌నాట్ మహారీజి అని ఉంటుంది. దీని ఫంక్షన్ గురించి తర్వాత డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంట్లో శుభలో ఫస్ట్ స్టేజ్ సెవెంత్ ప్లేన్ ఉందే దాన్ని జీనిత్ అంటారు. భూలో లాస్ట్ దాన్ని నాదిర్ అంటారు. జెనిత్ దగ్గర ఎవ్రీథింగ్ ఆర్డర్డ్ పొజిషన్‌లో స్టార్ట్ అయింది. బట్ నాది దగ్గర ఎవ్రీథింగ్ కయాస్‌గా ఎండ్ అవుతుంది. సో, ఇప్పుడు ప్యాట్రన్, నెబ్యులస్, యాక్చువల్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. జస్ట్ అబ్జర్వ్ దిస్ వీడియో. Selected pattern. Start with a triangle and pick any location within it. Then choose at random any of the triangle's 3 corners. From the starting location to the corner, draw a line and find the point in the exact center of that line. That point then becomes the new starting location to repeat this process. Pick a corner at random, draw a line from the new starting point to the corner, find the center of that line, and repeat.
With these new points, we can continue to pick random corners, draw lines, and find their centers. If we continue this process on and on, we start to see a pattern emerge. A central inverted triangle begins to be defined, followed by other smaller ones. The structure that forms is called a Sierpinski triangle. You can continue to dive into it and find the same pattern repeating on forever. As the pattern defines more and more dots, the ఈ fine వీడియోని structures of the fractal emerge. అబ్జర్వ్ చేయండి. And remember, తర్వాత this దీని was గురించి all ఎక్స్‌ప్లెయిన్ seeded చేస్తాను. from a random location and fed by randomly chosen points. We could take this even further and apply this pattern with a third dimension. Starting with a triangular pyramid called a tetrahedron, we could pick a random location, choose at random one of the four corners, draw a line, and find the center of the line. Continuing the pattern in 3D space, we start to see a similar structure emerge. Instead of nested triangles, we now see nested tetrahedra begin to form. Repeating the pattern out millions of times, we can see the form of this 3D fractal called the Sierpinski tetrahedron. I'll be posting a part 2 to this that explains why a pattern of random choices will make this expected pattern. Start with a triangle. ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఒక ట్రయాంగిల్‌లో రాండమ్‌గా ఒక పాయింట్‌ని చూస్ చేసాం. సో, ఈ ట్రయాంగిల్ ఏంటయ్యా అంటే లిమిటేషన్స్ చెప్తున్నాం అన్నమాట. లిమిటేషన్స్. ఏదైనా ఒకటి అర్థం చేసుకోవడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి గదా! మన కేపబిలిటీస్, కాంపిటెన్సీస్ బట్టి, మన కెపాసిటీ బట్టి, మన కాంపిటెన్సీ బట్టి, మన కాంప్రహెన్షన్ నేచర్ బట్టి, మనం ఎంత అర్థం చేసుకోగలం, ఎంత అండర్‌స్టాండ్ చేసుకోగలం. అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ మీద అన్ని లిమిటేషన్స్ చెప్పొచ్చు. జనరల్‌గా ఎప్పుడైతే సటిల్‌నెస్, గ్రాస్‌నెస్‌కి పెరుగుతున్న కొద్దీ దానికి లిమిటేషన్స్ పెరుగుతాయి అని తెలుసుకున్నాం. సో, ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నామాట. ఈ ట్రయాంగిల్‌లో రాండమ్‌గా ఒక పాయింట్ చూస్ చేశా. రాండమ్‌గా ఎక్కడైనా పాయింట్ చూస్ చేయొచ్చు. ఆ పాయింట్ నుండి రాండమ్‌గా ఏదో ఒక ట్రయాంగిల్ ఒక కోణానికి ఒక లైన్ గీసాం. ఒక లైన్ గీసాం. And pick any location within it. Then choose at random any of the triangle's three corners. From the starting location to the corner, draw a line and సారీ. సో, expected pattern. ఇప్పుడు ట్రయాంగిల్ Start with a తీసుకున్నాం. triangle ఈ and pick any ట్రయాంగిల్‌లో location within it. రాండమ్‌గా Then ఏదో choose at ఒక పాయింట్ random any తీసుకున్నాం. of the triangle's ఆ three corners. పాయింట్ నుండి From the రాండమ్‌గా starting ఏదో ఒక location to the కోణం corner, ఎన్నుకొని, draw a line and find the కోణం point in ఎన్నుకొని the exact ఆ center of కోణం that నుండి line. That point లైన్ then గీసాం. becomes the ఆ new లైన్ starting యొక్క location మిడ్ to పాయింట్‌ని repeat this నోట్ చేసాం. process. Pick a స్టార్టింగ్ corner పాయింట్‌ని at ఎరేజ్ random, చేసాం. draw a line from ఇప్పుడు the new దీన్ని starting స్టార్టింగ్ point to పాయింట్ the కింద corner, తీసుకొని find the center ఈ of that రాండమ్‌గా line ఏదో and repeat. పాయింట్ With మన these new points, కోణానికి we can ఒక continue to గీత pick random గీసి corners, draw lines, మధ్య and find లైన్‌ని their డ్రా centers. చేసాం. ఇలాగ రిపీట్ If we చేసుకుంటూ continue పోయాం this ప్రొసీజర్. process on and on, సో, we ఒక start to see a ప్యాటర్న్ pattern ఫాలో emerge. A ప్యాటర్న్ ఫాలో central అయ్యామన్నమాట. inverted triangle begins to ప్యాటర్న్ be ఫాలో అవుతుంటే defined, ముందు నెబ్యులస్‌గా ఉంది. followed ఏం by అర్థం other కాలా. smaller ones. ఏదో The ఆహ్, structure that forms is called భ్రమరాహిత్యంగా a చుక్కలు Sierpinski పడుతున్నట్టుగా triangle, అనిపించింది. named కానీ for the చివరికి Polish ఏమొచ్చింది, mathematician Wacław యాక్చువల్‌గా ఏమిటో Sierpinski. తెలిసింది. The Sierpinski triangle is a fractal, and సో, that you can continue to dive into it and find సో the same దేర్‌ఫోర్ pattern repeating on ఇక్కడ forever. ఏంటయ్యా As అంటే the ఒక pattern defines ప్యాటర్న్ more and more dots, ఫాలో the fine అవుతుంటే ఒక structures of the నెబ్యులస్ fractal emerge. అవుతుంది. అదేమిటో And అని ఏదో remember, చుక్క this చుక్కలుగా was all అనిపించింది. అదేమిటో seeded తెలీలా. from a random కానీ తర్వాత location యాక్చువల్‌గా and ఏమిటో fed కనపడింది. by ఈ randomly chosen యాక్చువల్ బట్టి points. ప్యాటర్న్ అర్థమైంది. We could take this even ఏంటి, ఒక further and ట్రయాంగిల్ apply 3 this వైపుల pattern with ట్రయాంగిల్ a లాగా. third dimension. ఇది Starting with కేవలం a triangular ప్లానర్ pyramid called ట్రయాంగిల్‌కే a కాదు, tetrahedron, we రెక్టాంగిల్ could షేప్ pick a random తీసుకోవాలనుకోండి, location, choose at ట్రయాంగిల్ random పిరమిడ్ one అని of the four చెప్పొచ్చు. corners, ఈ draw రెక్టాంగిల్ a షేప్‌లో line, కూడా and సేమ్ find the ఇలాగే center of the line. రాండమ్ పాయింట్ తీసుకొని దాని Continuing the నుండి ఏదో ఒక pattern in రాండమ్‌గా 3D ఒక space, we start to see a కోణాన్ని similar గుర్తించి structure ఆ emerge. కోణానికి Instead of రాండమ్ nested పాయింట్‌కి మధ్య ఉండే triangles, లైన్ we గీసి, now ఆ see లైన్‌లో nested సగం కరెక్ట్‌గా tetrahedra ఒక begin పాయింట్ to కింద form. గుర్తిస్తే దీన్ని మళ్ళా Repeating the pattern out స్టార్టింగ్ millions of పాయింట్‌కి times, తీసుకొని we can రాండమ్‌గా see the ఏదో form of కోణంతో this చేసుకుంటూ 3D పోతే fractal చివరికి called the ప్యాటర్న్ ఫార్మ్ Sierpinski అవుతుంది. tetrahedron. సో, I'll be అందుకని posting a part 2 to this that explains ఈ why లా a ఆఫ్ pattern of random కరస్పాండెన్స్ choices అని will చెప్తారు. make this ఎగ్జిస్టెన్స్, క్రియేషన్ గురించి చెప్పేప్పుడు. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్, క్రియేషను ఈ రెండిట్లోనూ దేంతో దాంతో ఏర్పడింది. దాంతో ఏర్పడుతుందంట. అందుకని మైక్రోకాస్మస్, మాక్రోకాస్మస్ ఒక రిప్లికేషన్ అంటారు. ఇలాగే యాటమ్‌ని, గ్రహాల్ని పోల్చినట్టు రదర్‌ఫోర్డ్ కేంద్రంలో ప్రోటాన్లుంటాయి. చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతాయి. కేంద్రంలో స్టార్ ఉంటుంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. సో, రిఫ్లెక్షన్ లాగా ఉంటుందన్నమాట. సో, ఎంటైర్ కాస్మస్‌ని చూసుకుంటే మన బ్రెయిన్‌లో న్యూరాన్ నెట్‌వర్క్‌లా ఉంటుంది. సో, అందుకే దీన్ని లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటారు.
సో, అందుకని ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. మెయిన్‌లో మీకు అనిపించొచ్చు. ఇదే స్క్వేర్‌తో గీస్తే ఏమవుతుంది? పెంటగోన్‌తో గీస్తే ఏమవుతుంది? ఉంటుంది. స్క్వేర్‌తో గీసినా నీకు ఇలాగే స్క్వేర్‌లొస్తాయి. పెంటగోన్‌తో తీస్తే పెంటగోన్సే వస్తాయి. టెట్రాహెడ్రన్ తీసుకుంటే వస్తాయి. క్యూబ్ తీసుకుంటే క్యూబ్సే ఫార్మ్ అవుతాయి. బట్ అక్కడ ప్యాటర్న్ తెలిసుండాలి. ఈ ప్యాటర్న్‌లో మనం ఏం చేసాం? గీసిన లైన్‌లో మధ్య భాగాన్ని నోట్ చేసాం. అదే క్యూబు, పెంటగాను, హెక్సాగాన్ వీటికైతే 2/3 పాయింట్‌ని నోట్ చేసుకొని చేయాలి. అలా కాకుండా ఇంకో పాయింట్ నోట్ చేస్తే ఏమవుతుందంటే, మొత్తం అంతా ఇలా ప్యాటర్న్ రాదు. ఒక ప్యాటర్న్ తెలీదు. మొత్తం అంతా చుక్కలతో నిండిపోతుంది. ఏమనిపించదు. అంటే ఓవరాల్ వాస్తవం హోల్‌గా ఇలా ఉంది అని అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ హోల్‌లో ఉండే ఏదైతే జీరో అంటున్నావో ఖాళీలు కనబడుతున్నాయి కదా ఇక్కడ. ఏదైతే నువ్వు జీరో అని రిఫర్ చేస్తున్నావో, ఏమీ లేదని రిఫర్ చేస్తున్నావో అది తెలీదు. సో, అందుకని ఈ ప్యాట్రన్, నెబ్యులస్ అండ్ యాక్చువల్ అనే విషయాలు మైండ్‌లో పెట్టుకుంటే ఫర్దర్ క్రియేషన్ గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు.